వేదిక మీద ఉన్నవారికి ముందు ఉన్నవారందరికీ గుడ్ డే. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన అనువాదం చేసిన పుస్తకాన్ని తీసుకొచ్చిన సందర్భానికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ప్రయత్నం చేసిన స్టాలిన్కి కానీ, అనువాదం చేసిన అన్వర్ పాషా గారికి కానీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఫాసిజం మూలాలు ఇది మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మన అందరం కూడా రోజు చర్చ చేస్తూనే ఉంటాము. ఎక్కడొక్కడ ఫేస్బుక్లో చూస్తాము, లేకపోతే పేపర్ చదివినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాము. ఇది ఇప్పుడు గత 9-10 ఏళ్లగా ప్రతిరోజు మనకు సంబంధించిన సర్కిల్స్ అన్నిటిలోకి చర్చలో ఉంటున్న అంశమే. అయితే ఈ పుస్తకం తీసుకొచ్చినందుకు ఎందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలని నేను నిన్న చదివాను. ఈ పుస్తకాన్ని ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలనిపించింది అంటే, మొట్టమొదట ఈ పుస్తకావిష్కరణ సభలో ఇంతమంది యంగ్స్టర్స్ కనిపించరు. బహుశా లెఫ్ట్ వింగ్ అవ్వడం వల్ల మాత్రమే, కార్యకర్తలు అవ్వడం మాత్రమే, నిర్మాణం అంటే తెలిసిన సంస్థలైన పార్టీ ఉండడం వల్ల మాత్రమే వచ్చారని అనుకుంటున్నాను. మీరు అందరూ చూసారా? ఈ పుస్తకాన్ని చదివారా? ఓకే, నేను ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాను. సో ఆ ఏజ్లో అక్కడికి వచ్చినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటారు, ఎలా వింటాము అనేది నా డేస్ గుర్తొస్తున్నాయి. అందుకని అడిగాను, ఈ ఫ్యాసిజం ఎక్కడి నుంచి పుట్టించిందని సార్ అడిగినప్పుడు సమాధానం ఏం చెప్తారని క్యూరియాసిటీతో విన్నాను. 25 ఏళ్ల జర్నీలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం చేసాం, నా తర్వాత తరం అని చూసుకునే వయసుకు వచ్చాను కాబట్టి చూస్తున్నాను. ఈ రోజున సమస్య మరింత జటిలమైంది. ఒక 25 ఏళ్ల క్రితం ఉన్న సమస్య కంటే ఇప్పుడు జటిలమైంది. పర్టికులర్గా 10 ఏళ్లలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా కష్టమైంది. ఫైట్ అనేది ఇంకా కష్టమైంది. మీరందరూ సోషల్ మీడియాలో ఉంటారా? మీరు ఏం గమనిస్తున్నారు? నిన్న మోడీ అనే వ్యక్తి, మన దేశ ప్రధానమంత్రి, ఒక సముద్రం ద్వారక నగరానికి కిందకి వెళ్ళి ఆయన పూజలు చేసి వచ్చారు. సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాసిజం వ్యతిరేకవాదులందరూ కూడా దేనిలో ఎంగేజ్ అయి ఉన్నారంటే, దాని మీద మీమ్స్ చేయడంలో, దాన్ని ఒక జోక్ చేయడంలో బిజీగా ఉన్నాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫైటింగ్ భూమిని వదిలేస్తున్నాం. మనం చేసే యుద్ధము ఒక ఎప్పుడు కూడా సర్కాజం ఒకటి, తర్వాత వాళ్ళ మీద అభ్యంతరం చెప్పే విధానం ఏదైతే ఒక సర్కాజం ఐరనీ విధానంలో మాట్లాడతామో అది చాలా ముఖ్యమైనది. కార్టూన్స్ అందుకే ఉన్నాయి. కానీ సిద్ధాంతపరంగా మాట్లాడాల్సిన విషయాలను కూడా మనం కామెడీ చేయడానికి అలవాటు పడ్డాం. దీనిలో ఏమవుతుందంటే, ఎవరినైతే మనం కన్విన్స్ చేయాలో, ఎవరితో అయితే ఏ వర్గం అయితే ప్రజలు 25 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు మతోన్మాదులవుతున్నారు. అవునా కాదా? బీజేపీ ఇప్పుడు మెజారిటీతో వస్తుంది పవర్లోకి, కాదా? ప్రజలు ఎంతసేపు ఈవీఎంల మీదనో మనం అదేంటి ఈ ఎన్నికల విధానం మీద మాత్రమే మనం నేరాన్ని నెట్టివేయలేం. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, వాళ్ళ నోట్ల నుంచి మనం కమ్యూనల్ భావజాలని క్రిస్టల్ క్లియర్గా వింటున్నాం లేదా? పెరుగుతుంది, కమ్యూనలిజం పెరుగుతుంది. అది మనం అంగీకరించాల్సిన విషయం. దీన్ని ఫైట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనము ఒక జోక్ భాషలో మాట్లాడేదానికి, ఒక సినిమా ఫక్కీలో మాట్లాడేదానికి, ఒక బ్రహ్మానందం గారి మీద జరిగే మీమ్స్ మెటీరియల్స్ టైప్లో ఒక భావజాలానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి అలవాటు పడున్నాం. దానివల్ల మనం ఏం మాట్లాడదలుచుకున్నామో దాని పదును తగ్గింది, కాదా? పదును తగ్గింది. మనం ఆయన అక్కడ ఉన్నాడు, ఇంకా డైవర్ అక్కడి నుంచే స్పేస్లో వదిలేస్తే పోయేది, లేకపోతే అక్కడే చస్తే పోయేది. ఇది కాదు సమస్య. ఇప్పుడు ఆయన నిదానంగా ఏమెక్కించాడంటే, రామజన్మభూమి డన్, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు డన్. నెక్స్ట్ ఎన్నికలకి ఒక భూమికని ఆయన రెడీ చేసుకుంటున్నాడు. భూమి మీద పోరాటం అయిపోయింది, ఇప్పుడు నీళ్ళల్లో మొదలుపెట్టాడు. ఆయన రెడీ చేసుకున్నాడు భూమిని. ఇది ఎంత డేంజరో మనం మాట్లాడాల్సింది పోయి, యంగ్స్టర్స్ ఎవరి చేతిలో అయితే టెక్నాలజీ ఉందో, ఎవరైతే ఏ టెక్నాలజీ ద్వారా మన నిమిషాల్లో మన సిద్ధాంతాన్ని కానీ మన అభిప్రాయాలను కానీ వెల్లడించగలమో, ఏ టెక్నాలజీతో, పత్రికలు మన చేతుల్లో లేవు, టీవీలు మన చేతుల్లో లేవు, సోషల్ మీడియా మన చేతుల్లో ఉందేమో అన్న భ్రమ అయితే ప్రస్తుతానికి ఉంది. అది ఎంతవరకు మన చేతుల్లో ఉందనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ దీనిలో కూడా మనం ఆ గేమే ఆడుతున్నాం. వాళ్ళు బరిగీస్తున్నారు, ఆ బరిలో మనం ఆడుతున్నాం. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఒక టైం లైన్ గుర్తు చేసిన పుస్తకం ఇది. ఫ్యాసిజం మూలాలు అవుతుండొచ్చు, కానీ భారతదేశంలో ఇప్పుడు ఫ్యాసిజం వైపు అడుగులేస్తున్న భారతదేశంలో దీని పుట్టుపూర్వత్రాలు ఎక్కడ బయలుదేరాము, దాని టైం లైన్, మొదట ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, స్వతంత్రానికి ముందు ఏం జరిగింది, 47లో ఏం జరిగింది, రాజ్యాంగ సవరణల విషయంలో ఏం జరిగింది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటి, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగింది, ఒక టైం లైన్ని చాలా తక్కువ నిడివిలో తేలికైన భాషలో ఈజీగా ఒక
హ్యాండ్ బుక్ లాంటి దానితో దీన్ని తీసుకుని వచ్చారు. ఇది ఎందుకు చదవాలంటే మనం ఫైట్ చేసేదానికి ఒక లాంగ్వేజ్ ఉండాలి. కఠినమైన మన మీద మనం విమర్శ పెట్టుకోవడానికి కొంచెం మనందరం బాధపడచ్చు, కానీ మనం క్లోజ్ సర్కిల్లో ఉన్నాం, మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. మీరు అభ్యంతరం పెట్టరని నేను అనుకుంటున్నా. భావజాలకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కఠినమైన పదజాలం వస్తుంది, కఠినమైన భాష వస్తుంది. ప్రజల భాష అనేది ఎప్పుడు జానపదాలు మనం వింటాం కదా, చాలా మామూలుగా ఉంటాయి, కానీ సిద్ధాంతపరమైన విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు కాంప్లికేటెడ్ అవుతాయి, ఎందుకంటే అది కష్టమైన విషయాలు. కానీ కష్టమైన విషయాలు సింపుల్ లాంగ్వేజ్లో మామూలుగా అందరికీ అర్థమయ్యే ఒక మామూలు పదాలు ఉపయోగిస్తూ అనువాదం చేసినందుకు కూడా కృతజ్ఞతలు తీసుకున్నాం. మా నాన్న ఒక పుస్తకం రాశారు, జాతి విద్రోహక ఆర్ఎస్ఎస్ అని. ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయ్యింది. నేను దాన్ని రీప్రింట్ చేయాలనుకున్నప్పుడు అది పట్టుకుంటే ఇలా పొడైపోయే దశలో ఉంది ఆ పుస్తకం. ఒక్క పుస్తకం దొరికింది. రీప్రింట్ చేయాలనుకున్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన, అయిపోయాను నేను, రీప్రింట్ చేస్తే నన్ను కుమ్మేస్తారు అనుకున్నా, లోపలేస్తారు. ఇదే వచ్చింది నాకు ఆలోచన. భయం, ఎంత భయంలో ఉన్నామో అది చెప్పుకోవడానికి మొహమాటం ఏముంది, నేను భయం లేకుండా చెప్తున్నా నేను భయపడ్డానని. సో అలాంటి టైంలో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు వచ్చింది పుస్తకం అనగానే ఎన్ వేణుగోపాల్ గారు కానీ ఎవరిని చూసినా భయపడుతున్నాం. తక్కువ మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ వాయిసెస్ని ఎలా కాపాడుకోవాలి, వీళ్ళందరికీ మద్దతు తెలియజేయాలంటే, మేము ఉన్నాం వెనక అని చెప్పాలంటే ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలి, ఏం చేయాలనేది ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నాం. లేదు నిలబడి మాట్లాడాలి, 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఉన్నట్టు ప్రజా పోరాటాలు ఇప్పుడు ఉన్నాయా? వాళ్ళు మనల్ని ఎంగేజ్ చేశారు. డబ్బులు పెరుగుతున్నాయి, కాస్ట్ పెరుగుతుంది, మొత్తం ప్రభుత్వం నడవట్లేదు, అంతా క్యాపిటలిస్టులు నడిపిస్తున్న ప్రభుత్వం మనం చూస్తున్నదంతా. వాళ్ళు ఎలా ఆడితే మనం అలా ఆడుతున్నాం. మనని 10 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు 13 గంటలు అవుతున్నది. హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్స్ లేవు, ప్రభుత్వ స్కూళ్ళు నడవట్లేదు. సో మనం బతకాలంటే, మన పిల్లల్ని బతికించుకోవాలంటే, మన తల్లిదండ్రులు చూసుకోవాలంటే, మన ఆరోగ్యం చూసుకోవాలంటే మనం డబ్బు సంపాదించాలి. ఆ యంత్రంలో మనను బాగా ఎంగేజ్ చేస్తున్నారు. మొత్తం అందరం ఎంగేజ్ అయ్యి ఉంటున్నాం. ఎవరైతే కొన్ని వాయిసెస్ నిలబడి గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కుతున్నారు, వాళ్ళు లోపలేస్తున్నాం. మనం చూస్తున్నాం రోజు ఏం జరుగుతుంది. జిఎన్ సాయిబాబా దగ్గర నుంచి ఎవరైనా మాట్లాడితే లోపలేస్తున్నాం, మాట్లాడితే ఇంటికి వచ్చి అటాక్ చేస్తున్నారు, మాట్లాడదలుచుకుంటే భయపెడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు, బయట వస్తే ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకి ఇది ఓకేనా? ఇలా ఉండడం మనకు ఓకేనా? మా అబ్బాయి రోజు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడంటే, అసలు కొన్ని న్యూస్లు వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉండదు. వాట్సాప్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అంతా క్యారీ తీసుకొస్తున్నాడు. పిల్లలు 10 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళు మనం అనే భాషలో మాట్లాడుతున్నారు. ఆ భాష చాలా తేలికైంది, ఈజీగా ఉంటుంది. అందులో ఒక కల్పితమైన చరిత్ర ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది. ఆల్మోస్ట్ సినిమాల్లో ఏం చూస్తాం మనం, బాహుబలి, మగధీర లాంటి కథలు ఉంటాయి. అవి క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మన ఫైట్ క్లిష్టం అవుతుంది వాళ్ళతో మాట్లాడటానికి. ఏదో చెప్తారు సుదర్శన చక్రము, అదేదో ఆయన ఆ అడుగున ద్వారకాలో ఇంకొకటి ఏదో ఈకుంది, ఇంకొకటి ఏదో తోకుంది అనగానే అది మన భూమి, వెళ్ళి మనం ఖర్చీఫ్ వేద్దాం. ఆర్ఎస్ఎస్ మన ఆర్టీసీ బస్సుల్లో మనం ఖర్చీఫ్ వేసినట్టు ఈ నేల మాది అని ఖర్చీఫ్ వేద్దాం అనుకుంటారు. మనందరం వాళ్ళ వెనక ఒక తంబుడుగా వెళ్తున్నాం, దీనిలో వెళ్తున్నాం. ఇప్పుడు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందని ఎవరికైనా అనిపిస్తుందా? వచ్చేసారి కూడా వాళ్ళే పదవిలో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి మనం ఏం చేస్తాం? మనం ఏం చేయగలగాలి? మన చేతిలో ఉండే ఆయుధాలు ఏంటి? మనం వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తాం? వాళ్ళ భాష వాళ్ళకి ఒకటే ఎజెండా, వన్ నేషన్, అదేంటి వాళ్ళ థియరీ ఉంది కదా, అలాగే వాళ్ళకి ఒకటే ఎజెండా ఉంది. కానీ మనం భిన్నమైన స్వరాలను అంగీకరించే వాళ్ళం, భిన్నత్వం ఉంది, బహుళత్వం ఉంది అని అంగీకరించే వాళ్ళం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది మన దగ్గర, స్త్రీ పురుషుల భేదం ఉంది, అందులో కూడా మళ్ళీ కుల వ్యవస్థకు సంబంధించి స్త్రీ పురుషులకు సంబంధించిన అంతరాలు ఉన్నాయి. కులంలో కూడా మళ్ళీ జాతులు ఉన్నాయి, నానా జాతులు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, ప్రాంతాల మధ్య అసమానత ఉంది. మన ఇన్ని రిప్రజెంటేషన్స్ కలుపుకుంటూ మనలో ఉన్న భేదాలను తగ్గించుకుంటూ అల్లుకుంటూ పోవాలి. వాళ్ళకి ఏమీ లేదు, ఒకటే నినాదం, ఒకటే మాట, ఈ దేశం మంది, ఇది మనది అంటే హిందువులది, ఈ దేశం ఒక కులానిది, ఒక మతానిది, మిగిలిన వాళ్ళంతా రెండో జాతి పౌరులు, ఉంటే ఇక్కడ ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలి. ఏం చేస్తారు మీరు అని అంటే, రాగల రోజులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. మనం ఒక చీకటి యుగాన్ని, ఫాసిజం వైపు ఇప్పుడు అడుగులేమో కానీ ఇంకొకసారి పవర్లోకి వస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనందరం కూడా ఎక్కడుంటామో కూడా మనకు తెలియదు. అందరం కూడా రిస్క్లో ఉంటాం. ఇది మనము జనాలతో ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళ భాష వాళ్ళు చెప్తున్నంత తేలికగా, వాళ్ళ దగ్గర పవర్ ఉంది,
వాళ్ళ దగ్గర మొత్తం మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మన చేతుల్లో ఉంది. మనం ఎలా ఫైట్ చేస్తాం? మన మధ్య చాలా అంతరాలు ఉన్నాయి, భావజాలకమైన అంతరాలు ఉన్నాయి. మనం ఐడియాలజికల్గా మనం భిన్నమైన నేపథ్యాల నుంచి ఉన్న వాళ్ళం, భిన్నమైన ఫైట్స్లో ఉన్నవాళ్ళం. స్త్రీవాదం ఉంది, దళిత అస్తిత్వవాదం ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిజం ఉంది, మైనారిటీ మతస్థులు. మైనారిటీ అనగానే అస్తమానం మనం ముస్లింలని ఒక్క ఐడెంటిటీనే మాట్లాడతాం, కానీ సిక్కుల సంగతి ఏంటి? మైనారిటీ ఇవి మనందరం కలుపుకుంటూ అల్లుకుంటూ మనకు పోవాలంటే మన ఉమ్మడి శత్రువు ఎవరు? ఈ దేశం యొక్క అస్తిత్వానికి, ప్రజల యొక్క సంక్షేమానికి, ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఉమ్మడి శత్రువు ఎవరు? వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? ఎక్కడ మనం విభేదాలను పక్కన పెట్టాలి? ఎక్కడ కలిసి పనిచేయగలుగుతామని ఏవైతే ప్రగతిశీల శక్తులు ఉన్నాయో అవన్నీ ఒక డైలాగ్ మెయింటైన్ చేసుకోవాలి మనకు మనం. ఆ డైలాగ్ మెయింటైన్ చేసుకోవడానికి మనకు ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి. అలాంటి కామన్ లాంగ్వేజ్ ఇచ్చే ఇలాంటి పుస్తకాలను మన చేతిలో, ఇది మాత్రమే మనకు ఆయుధం, ఇలాంటివి మాత్రమే ఆయుధం, ఇంత సరళమైన భాష మాత్రమే మనకు ఆయుధం. ఇది తప్ప వేరే దారి లేదు వీటిని ఫైట్ చేయడానికి, వేరే దారి లేదు. టైం లైన్ మర్చిపోయి ట్రివియల్ గొడవల్లో పడి చిన్న మీమ్స్లో చిన్న దానిలో మోడీ, ఒకవేళ ఒక మాట అనుకుందాం, మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా? మన సమస్య మోడీ కాదు, మన సమస్య ఆర్ఎస్ఎస్, మన సమస్య హిందుత్వవాదం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? ఒక మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం. దానిని వదిలిపెట్టి మనము దానిని పక్కన పెట్టి, మోడీ మీద యుద్ధం ముఖ్యమే, కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు, ఓకేనా? మనకది పెనం మీద ఉంటాం, పొయ్యిలో ఉంటామా, మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం. కాబట్టి మనకి సమస్య మూలాలు అర్థం చేసుకోవడం, మూలాలు అర్థం చేసుకునే ఈ 1925 వచ్చే సంవత్సరానికి ఆర్ఎస్ఎస్ ఫామ్ అయ్యి 100 ఏళ్ళు అవుతుంది. మనం చూడబోతున్నాం వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి, వాళ్ళ సెలబ్రేషన్స్ మనం చూడబోతున్నాం. మనం ఏం చేస్తాం? మనం మైనారిటీ. ఇప్పుడు ఎవరైతే ప్రజాతంత్రం గురించి మాట్లాడతారో, ఎవరైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారో, ఎవరైతే లౌకిక సెక్యులరిజం గురించి మాట్లాడతారో వాళ్ళందరం ఈ దేశంలో ఇప్పుడు మైనారిటీ వాదులుగా మిగిలిపోయి ఉన్నాం. మతం మాత్రమే కాదు, ప్రోగ్రెసివ్ శక్తులన్నీ కూడా ఇప్పుడు మైనారిటీ. మనం యాక్షన్ ప్లాన్లోకి దిగినంత కాలం, మనం సంఘటితం కానంత కాలం, మనం ఒక వ్యక్తి మీద కనుక దాడి జరిగినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఫైటు, ఈ వ్యక్తితో నేను ఈ భావజాలంలో వ్యతిరేకంగా ఉన్నాను, అంగీకరించట్లేదు కాబట్టి ఈ వ్యక్తితో నాకు ఈ ఫలానా తగాదా ఉంది కాబట్టి ఈ మనిషికి ఈ విషయంలో నేను దూరంగా ఉంటాను అని అనుకున్నంతకాలం, కలిసి పోరాడనంతకాలం అంతే. మనం చూస్తున్నాం, మనం ఎవరినో ఒకళ్ళ మీద దాడి జరిగిందండి, మన సిటీలోనే ఒకళ్ళ మీద దాడి జరిగింది. మన సోషల్ మీడియాలో మనం ఏం చూస్తున్నాం? ఆ మనిషి మీద ఎందుకు అటాక్ చేశారంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు కాబట్టి అటాక్ చేశారు. ఆ వ్యక్తితో నాకు ఏదో తగాదా ఉంది కాబట్టి ఆయన ఫైట్ మొత్తాన్ని తీసేస్తాం, ఆమె ఫైట్ మొత్తాన్ని తీసేస్తాం. ఇది జరుగుతుందా లేదా చెప్పండి? జరుగుతుందా లేదా? ఎవరైనా ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి గొంతు విప్పి నాకు ఈ సమస్య ఉంది, ఇతనితో ఇలాంటి సమస్య ఉంది, ఈ అభిప్రాయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ఈ మోడీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏ మతోన్వాదమైనా కావచ్చు, దేని మీదైనా ఒక అభిప్రాయం చెప్పింది. అభిప్రాయం చెప్పిన అమ్మాయి కులం బట్టి, అమ్మాయి రంగు బట్టి అటాక్ జరుగుతుంది. మిగిలిన వాళ్ళ మనం సైలెంట్గా ఉంటున్నామా లేదా? సోషల్ మీడియాలో మనందరం ఉంటున్నాం కదా, మనం సైలెంట్గా ఉంటున్నామా లేదా? మనకు ఆ అమ్మాయితో ఉన్న తగాదానో, ఆ అమ్మాయి గురించి వేరేమైనా మాట్లాడుతున్నామా లేదా? మనం ఒక చిల్లర తగాదాల్లో ఉంటున్నాం. మనం ఫైట్ చేస్తుంది ఒక మైటియర్ ఫోర్స్ ఉన్నప్పుడు మన ఎదుర్కొండా ఉన్న శక్తులు అత్యంత ప్రభావితమైంది. వాళ్ళ చేతుల్లో సినిమా ఉంది, వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది, వాళ్ళ చేతుల్లో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ రంగంలో పనిచేసే వాళ్ళందరిలోకి వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉన్నారు, వాళ్ళ చేతుల్లో విద్యా వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మనము నీది రెండంచుల జాకెట్ ముక్క నీకు నచ్చితే, మూడంచుల జాకెట్ ముక్క నాకు నచ్చింది, నీకు తెలుపు నచ్చితే నాకు నలుపు నచ్చింది, నీకు నీలం నచ్చితే నాకు ఎరుపు నచ్చింది, మన తగాదాలో మనం ఉన్నాం. ఈ రోజున మన మేధస్సు అంతా దేని మీద పెడుతున్నామంటే నీలం రంగు, ఎరుపు రంగు, అంబేద్కర్ వాదం, కమ్యూనిజం, దీనికి వ్యతిరేకమా, అనుకూలమా, మనం కలిసి వెళ్ళాలా, దీనికి వెళ్ళాలా? మనం కలిసి వెళ్ళాలి రా భయ్, మనం ఉమ్మడి శత్రువు కామన్. నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొనొచ్చో, ఏ కులం నుంచి పుట్టుకొచ్చో, ఏ మతం నుంచి పుట్టుకొచ్చో, ఏ ప్రాంతం నుంచి పుట్టుకొచ్చో కాదు, మనం ఐడియాలజికల్గా మనం వచ్చిన నేపథ్యం నుంచి మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మనం ఈ దేశంలో సౌభ్రాతృత్వం కోరుకుంటున్నామా, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉందని కోరుకుంటున్నామా, ఈ దేశంలో మూలవాసుల పట్ల జరుగుతున్న అన్యాయానికి మనం వ్యతిరేకంగా అనుకుంటున్నామా లేదా? ఈ పారామీటర్స్ ఫిట్ అయితే మనం ఎవరినైనా కలుపుకొని పోవాల్సిందే. కనీసం ఉమ్మడి శత్రువు మీద పోరాటం చేస్తున్నప్పుడు మనం అది పక్కన పెట్టాల్సిందే. ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున అరెస్ట్లు అయ్యి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే వాతావరణం కూడా లేదు ఇప్పుడు.
చాలా మటుకు లేదు. మాట్లాడితే తీసుకెళ్ళిపోతున్నారు. ఎంతమంది పిల్లలు ఏమైపోయారో, తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న పిల్లలు ఏమైపోయారో చాలామంది అడ్రస్లు లేవు. చాలామంది ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో పోలీసు దాడులు జరగచ్చు, రేపు పొద్దున తీసుకుని వెళ్ళిపోవచ్చు, 3 గంటలకు 4 గంటలకు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ పుస్తకం వేసినందుకు ఏమో స్టాలిన్ ఏమవుతుందో, ఇవేమని ఎంకరేజ్ చేసామని బాగానే రాశారు అన్వర్ గారు, ఏమవుతుందో మనకు తెలీదు, ఎవరి మీద ఏమవుతుందో తెలీదు. మనం ఏం చేస్తాం? ఈ మీటింగ్లు ఇవన్నీ మాట్లాడుకోవడం బాగుంటుంది, కానీ మనం ఏం చేస్తామో, యాక్షన్లో దిగుతామా లేదా అనే కమిట్మెంట్ తీసుకోనంత కాలం కూడా ఇవన్నీ సాయంకాలం శ్రావణ మాసంలో పేరెంట్ వాళ్ళ మీటింగ్లే. క్షమించండి ఇట్లా మాట్లాడుతున్నానని, అభ్యంతరం పెట్టడం కాదు. యాక్షన్లోకి దిగని మేధస్సు ఎప్పుడు కూడా దానివల్ల ఏమీ లేదు. పేరెంట్ వాళ్ళ శనగలు జాకెట్ ముక్కలైనా వస్తాయి, కానీ ఇక్కడ ఈ పుస్తకాన్ని తీసుకుని ఎక్కడ పడేస్తామో కూడా తెలియదు, ఆ ఫాయిదా కూడా ఉండదు. ఏం చదివామో అది ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మాట్లాడుతున్నామా లేదా మన దీనిలో అని ఆలోచించుకోనంత కాలం, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయనంత కాలం, మనతో కామన్ శత్రువుని గుర్తించి ఎవరు వాళ్ళతో ఫైట్ చేస్తున్నారో వాళ్ళని ఆ విషయంలో కలుపుకుపోనంత కాలం భారతదేశము ఇప్పుడున్న వ్యవస్థ భవిష్యత్తులో ఇంకా రాబోయే 5 ఏళ్లలో ఇంకా కష్టకాలంలో వెళ్తుంది. అంతే నేను చెప్పదలుచుకుంది. నెగిటివ్గా మాట్లాడటం నా ఉద్దేశం కాదు, కానీ మీ అందరికీ తెలిసిన రియాలిటీయే. కాకపోతే యాక్షన్లోకి ఎక్కడ దిగుతామనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అంతే. నేను ఒక పై జనరేషన్కి కింద జనరేషన్కి మధ్యలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మనం ఏం చేస్తాం, మనం ఎలా దీన్ని తీసుకుని వెళ్ళి మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడతాం, మన చేతులు కట్టేస్తే నోరు కట్టేస్తే ఏ విధంగా మాట్లాడతాం అనే యాక్షన్ ప్లాన్ మోర్ నెసెసరీ దెన్ ఎనీథింగ్ అని నేను అనుకుంటున్నాను. జై భీమ్, లాల్ సలాం. థ్యాంక్ యూ.